ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రిపోర్ట్స్ 734, బార్ కోడ్ రిపోర్ట్స్ 408, ఎగ్జిబిట్స్ 408. ఇక్కడ ఫైండింగ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్యాక్, ఇక్కడ ఒకరు చేసింది కదా దిశ, హైదరాబాద్, న్యూఢిల్లీ, సిమ్లా, పూణే, భోపాల్, కలకత్తా, గౌహతి 7 ప్లేసెస్లో ఉండే ఫారెన్సిక్ ల్యాబ్స్ ఎక్కడికక్కడ అందరూ కలిసి కోఆర్డినేషన్తో చేస్తే దిస్ ఆర్ ఆల్ ది ఫైండింగ్స్. కిందికి వెళ్ళండి. ఇక్కడ 3 పార్ట్స్ అధ్యక్ష. సర్వీస్ కమిషన్ రూల్స్ని పూర్తిగా వైలేట్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రూల్స్ ప్రకారం వాల్యుయేషన్ అంతా కూడా ప్రెమిసెస్లోనే ఒక హాల్లో కూర్చొని కట్టుదిట్టంగా చేయాలి. దట్ ఈస్ ది రూల్. అది ఏ విధంగా చేయాలో కూడా ఒక మాన్యువల్ ఉంది, రూల్స్ ఉన్నాయి. చట్టబద్ధంగా చైర్మన్ కానీ ఈ స్టాఫ్ కానీ ఈ ప్రాసెస్ అంతా డిస్క్రైబ్ చేశారు. ఫస్ట్ డిజిటల్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ దిశ హైదరాబాద్ పంపించారు, ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. అంటే ఎంత బరిదిగింపో దీన్ని గుర్తి ఆలోచించుకోవాలి. సెకండ్ మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఐలాండ్కి పంపించారు. ఐలాండ్కి పంపించడానికే అవకాశం లేదు. అది కూడా కాన్ఫిస్కేటెడ్ ప్రాపర్టీ, అగ్రిగోల్డ్, ఆ ప్రాపర్టీకి పంపించారు. అక్కడ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారని కోర్టు అడిగితే కాదు మేము డిజిటల్ చేసామని చెప్తారు. మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడానికి డబ్బులు పే చేస్తారు, అఫిషియల్గా పే చేస్తారు. కోర్టుని తప్పుదారి పట్టించే పరిస్థితికి వస్తారు. అదే మరిక పార్ట్ 3 అధ్యక్ష, మాన్యువల్ ఎవాల్యుయేషన్ సర్వీస్ కమిషన్ ఆఫీస్లో కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత అక్కడ కూడా మొత్తం వైలేషన్ చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ దశ మీరు ఒకసారి చూస్తే పార్ట్ 1 డిజిటల్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అట్ హైదరాబాద్ 97 ఎవాల్యుయేటర్స్ని ఇష్యూ చేశారు. 25 మంది కంప్లీట్లీ అనాథరైజ్, చేసిందే ఇల్లీగల్, ఇల్లీగల్లో కూడా ఇల్లీగల్ మళ్ళీ. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ డన్. రెండోది హైలాండ్లో చేశారు. సెకండ్ ఇది మాన్యువల్ చేశామని చెప్పారు కానీ డిజిటల్ చేశారు. 66 మంది ఎవాల్యుయేటర్స్ ఆర్ యూస్డ్, వీళ్ళందరూ కూడా అనాథరైజ్. కడాన దిశ వాళ్ళ పేరు చూస్తే ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, డ్రైవర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా ఉన్నారు. అంటే గ్రూప్ 1 సర్వీసెస్ని ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్స్తో, డ్రైవర్స్తో, ప్లంబర్స్తో చేయించారంటే ఎంత అహంభావం, ఎంత అరాచకం, అంటే ఎంత వీళ్ళు ఏమనుకున్నారో దాన్ని చూస్తే ఒకసారి మనందరికీ కూడా అర్థం కాదు. ఇలాంటి దారుణాలు చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ అధ్యక్ష మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తామని సర్వీస్ కమిషన్ ఆఫీస్లో 162 మందిని ఎవాల్యుయేటర్స్ని పెడితే 50 మంది డిగ్రీ లెక్చరర్స్ని పెట్టారు. జనరల్గా ప్రొఫెసర్స్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, యూనివర్సిటీ నుంచి పెడతారు. అలాంటిది మొత్తం లెక్చర్స్ని పెట్టే పరిస్థితికి వచ్చారు. అక్కడ కూడా టోటల్గా రూల్స్ అన్నీ వైలేట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష ఆన్సర్ స్క్రిప్ట్స్ scanned into PDFs sent to evaluators by Google Mail, downloaded to evaluators down own laptops, వాళ్ళ ఓన్ ల్యాప్టాప్ పంపించేశారు. ఎవాల్యుయేటెడ్ మార్క్స్ రికార్డెడ్ ఇన్ ఎక్సెల్ షీట్స్. ఇవన్నీ మీరు చూస్తే ఎంత భయంకరంగా చేశారంటే ఇక్కడ ఆ రోజు సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు అధ్యక్ష. ఎవరంటే ఇతని సెక్రటరీ సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్
ట్రాన్స్పోర్ట్ కమిషనర్. సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటే ఏంటి? సీఎం యొక్క ఐస్ అండ్ ఇయర్స్. ఎవ్రీడే ఏం జరిగినా రాష్ట్రంలో బ్రీఫ్ చేసే బాధ్యత ఐజీ ఇంటెలిజెన్స్ది. అలాంటి ఐజీ ఇంటెలిజెన్స్కి సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. అక్కడుండే చైర్మన్ని కట్టడి చేశారు, అతన్ని బయట రానియకుండా చేశారు. ఆయన ఆఫీసులో ఒక విధంగా చెప్పాలంటే బంధించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజుల్లో నిస్సహాయుడిని చేసేశారు. చేసి ఇతను ఏం చేశారంటే హైదరాబాద్లో ఎండి స్టోన్ మీడియా, ట్రూ గ్రేడర్, కాలేజ్ మేట్ అండ్ ఫ్రెండ్ ఆఫ్ ది సెక్రటరీ. ఈయన ఫ్రెండు సెక్రటరీ. ఆయన శ్రీనివాసరావు ఎండి స్టోన్ మీడియా, ఆయనకు పంపించారు. ఆయన ఇంటర్న్ ఏం చేశాడు? మహంకాళి రఘురాం. ఆయన ఒక ఫ్రీలాన్సర్, కజిన్ ఆఫ్ శ్రీనివాస్. ఆయన ఒక ప్రైవేట్ ఈమెయిల్ అకౌంట్స్ పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేస్తాడు. కడాన ఆయన ఒక ప్రిన్సిపల్ సంధ్యారాణి, మాతృశ్రీ స్కూల్ హైదరాబాద్, who created the WhatsApp evaluators group and sourced evaluators. బజార్లో మార్కెట్లో వెజిటబుల్స్ కంటే హీనంగా వాట్సాప్ గ్రూపులు పెట్టి ఎవాల్యుయేటర్స్ తయారు చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఎవాల్యుయేటర్స్ ఎంగేజ్ 158 అప్రూవ్డ్ ఆన్ పేపర్. 72 మాత్రం దాంట్లో పేపర్లో పెట్టడం కూడా 150 అయింది. అందులో 72 మంది ఎవాల్యుయేట్ చేశారు. అందులో 25 మంది అనాథరైన, మళ్ళీ పేపర్ మీద కూడా పెట్టకుండా చేసేయడం. ఇలాంటి ఒక్కటిగా దిశ ఎతికితే చూస్తే ఆ రిపోర్ట్లన్నీ భయంకరమైన పరిస్థితులు. మీరు ఇది చూసిన తర్వాత ఒకటి, ఒక ముఖ్యమంత్రి దగ్గరుండే ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఈజ్ ది సెక్రటరీ, ఈజ్ ఐపీఎస్, మళ్ళా ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఇయర్స్ అండ్ ఐస్ ఆఫ్ ముఖ్యమంత్రి, ఆయన ఈయన ఎంగేజ్ చేస్తాడు. ఎవరైతే ఎండి స్టోన్ మీడియాని, ఆయన ఇంటర్న్ రఘురామని ఒక ఫ్రీలాన్సర్కి ఇస్తాడు. ఆయన ఇంటర్న్ సంధ్యారాణి ఒక ప్రిన్సిపల్కి అప్పచెప్తాడు. ఎవాల్యుయేషన్ ఇష్టానుసారంగా చేస్తారు. అంటే ఈ రాష్ట్ర చరిత్ర, ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దవలసిన గ్రూప్ 1 సర్వీస్ ఆఫీసర్ని ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితికి వచ్చారు.